హాయ్ అండి. ఇప్పుడే లుల్లు మాల్కి వెళ్ళొచ్చామండి. అక్కడ నుంచి క్రాబ్స్ తీసుకొచ్చాము. క్రాబ్స్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ క్రాబ్స్ని క్లీన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ క్రాబ్స్ క్లీన్ చేస్తున్నారండి. క్రాబ్స్లో వెరైటీస్ ఉంటాయి. ఇవి బ్లూ క్రాబ్స్, ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. మడ్ క్రాబ్స్ ఉంటాయి, రెడ్ క్రాబ్స్ ఉంటాయి. అన్నిట్లోకి బ్లూ క్రాబ్స్ చాలా టేస్ట్ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. క్రాబ్స్కి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకునే విధంలో కూడా టేస్ట్ వస్తుంది కర్రీకి. కొన్ని స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసేయండి. స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్. 1/2 స్పూన్ పసుపు. 3 మిర్చి కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం ఫ్రెండ్స్, చక్కగా కుక్ అవుతాయి. చూడండి, మా హస్బెండ్ ఎంత బాగా క్లీన్ చేశారో క్రాబ్స్ అన్నీ. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడేమో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట ప్యాకెట్స్ కొంటారండి, అవి వేస్తే కర్రీస్ అసలు టేస్ట్ ఉండవు. ఇంట్లో చేసుకొని చేయండి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగినట్టే. కొన్ని కరివేపాకు రెబ్బలు వేస్తున్నానండి. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయింది, అందుకే ఇలా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి. మన టేస్ట్కి తగ్గట్టు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి అండి కారం కూడా. క్రాబ్స్కి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, ఇంకా దాన్ని బట్టి మీరు వేసుకోండి కారం. ఇప్పుడు చక్కగా అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న క్రాబ్స్ ఆ గ్రేవీలో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి పీతలన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. చక్కగా ఏగుతాయి అన్నీ. బాగా కలుపుకోండి, గ్రేవీ కూడా పీతల్లోకి పడతాయి. ఈ క్రాబ్స్ బ్లూ కలర్లో ఉన్నాయి కదండి, కొంచెం ఫ్రై అయినాక ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది కలర్. ఇప్పుడు చూద్దామండి క్రాబ్స్ ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయ్యాయో లేదో. చూడండి, ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి క్రాబ్స్. బ్లూ కాస్త ఆరెంజ్లోకి వచ్చింది చూడండి కలర్. ఇప్పుడు ఈ క్రాబ్స్లోకి హాట్ వాటర్ పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్ పోసుకుంటే 1 గ్లాస్ వాటర్ పోసాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, హోమ్ మేడ్ మసాలాస్ వల్ల. గరం మసాలాలోనే ఉంటుందండి టేస్ట్, బయట వేస్తే అస్సలు బాగోదు, ఇది గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి అండి ఒకసారి, కిందకి పైకి అన్నీ. చూసారండి, క్రాబ్స్ అన్నీ మొత్తం ఆరెంజ్ కలర్లోకి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయినట్టేనండి. మీరు వేసుకుంటున్నానండి, కర్రీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. క్రాబ్స్ కర్రీ అయిపోయిందండి.
ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారండి టేస్ట్ ఎలా ఉందో. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ ఉందండి కర్రీ అయితే. శ్రీవారు టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. షూర్ కర్రీ టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా క్రాబ్ ఎలా ఉందో చూసి చెప్పు. ఎక్సలెంట్ క్రాబ్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది క్రాబ్. మీరు క్రాబ్స్ ఇష్టపడేవారు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. క్రాబ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ లవ్ బ్లూ క్రాబ్స్ యాక్చువల్లీ. ఇంకా చెప్పక్కర్లేదు కదా, మనకు క్రాబ్స్ ఇష్టం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఇంక ఎరగ తీసేదో ఒక్కసారి మా ఆవిడ ఎప్పుడు వీడియో ఆపిద్దని చూస్తున్నాను. మీ ముందు ఏదో స్టైల్ ఏదంటున్నా కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.